హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున దీపాల పండుగ సందర్భంగా కార్తీక పౌర్ణమి రోజున భారీగా పెన్షన్లను పెంచాలి, వారింట్లో వెలుగులు నింపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటిపై పూర్తి సమాచారం మీకు అయితే ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూసినట్లయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీళ్ళంతరుగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు సమాచారం అందించడం మీద జరుగుతుంది. ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుండండి, అదేవిధంగా లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ముందుగా చూసుకున్నట్లయితే కార్తీక పౌర్ణమి సందర్భంగా భారీగా పెన్షన్లు అయితే జమ అవుతాయని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ కూడా జరిగింది. అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా వీటిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే వృద్ధులకు 4,016 రూపాయలు, వికలాంగులకు 6,016 రూపాయలు అయితే పెన్షన్లు ఉన్నాయో అవి అర్హుల ఖాతాలో జమ చేస్తామని పేర్కొనడం జరిగింది. ఈ నవంబర్ నెలకు సంబంధించి పెన్షన్ అనేటివి మరో 3 నుండి 4 రోజుల పాటు, అంటే 10వ తారీఖు లోపు ఈ యొక్క భారీగా పెన్షన్లు అయితే అర్హుల ఖాతాలో జమ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే డిసెంబర్లో మరి యొక్క సర్పంచ్ ఎలక్షన్స్ కారణంగా ఈ యొక్క పెన్షన్ అనేది మరి డిసెంబర్ నెలది కూడా దాదాపు నవంబర్ నెలలోనే ఇచ్చే అవకాశాలు అయితే ఉంటున్నాయని అధికారులు అయితే స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అయితే వీటిలో భాగంగానే ఈ యొక్క ఎలక్షన్స్ కంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం అయితే మహిళలకు సంబంధించి కూడా 2,500 రూపాయలు అర్హుల ఖాతాలో జమ చేసే వెసులుబాటు, అదేవిధంగా దానికి సంబంధించిన అర్హతలు, దానికి సంబంధించిన ప్రాసెస్ ఏ విధంగా ఉంటే వాటిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా కూడా భారీగా పెన్షన్లు అంటే అర్హుల ఖాతాలో జమ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటు రైతన్నలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే రైతు భరోసా కింద ఎకరానికి 5,000 రూపాయలు ఇస్తుందో వాటిని కూడా ప్రభుత్వం అయితే ఒక డిసెంబర్లో ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే పీఎం కిసాన్ ఏదైతే డబ్బులు ఉన్నాయో ఆ 2,000 రూపాయలు కూడా ఈ యొక్క 7వ తారీఖున, అంటే ఈ నవంబర్ 7వ తారీఖున అర్హుల ఖాతాలో జమ చేయాలని కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా భారీగా పెన్షన్ అనేటివి మరో కాసేపట్లో అర్హుల ఖాతాలో జమ అయితే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరూ కూడా షేర్ చేయండి.